బ్యాలెన్స్ ఇచ్చమ్మా ఏదో ఇచ్చే ఏదో ఇచ్చే సరిపోద్ది ఏదో ఇచ్చే తర్వాత మార్చుకుంటారు తర్వాత మార్చుకుంటారు ఐసరగా కొంచెం ఇంకా జరగాలి ఇంకా జరగాలి బాబు నువ్వు చూస్తున్నావు ఇచ్చమ్మా ఏది ఇచ్చినా పర్లేదు ముందు మీ పేరు చెప్పుకోవాలి, తర్వాత నేను చెప్పిన చదువుతూ ఉండాలి. ముందు చేయి ముందుగా చెప్పండి. వారిని వాసుదేవ్, నేను పాదమైన మార్కయ్య చైర్మన్ గా డైరెక్టర్లుగా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు బైనాలు ప్రకారం రైతుల సంక్షేమానికి యాట అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒక్కసారి ఏమిటి ఇది అనుకుంటున్నారా? ఇది చంద్రబాబు గారి మార్పు. మహిళలు 50% మహిళలు ఉన్నారని నిర్దేశించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లో ఏఎంసీలు అన్నింటిలో కూడా మహిళల భారీగా నియమించిన సందర్భంగా మార్కెట్ యార్డ్లో చూశారు కదా. ఇది అమలు జరుగుతున్న విధానం రాష్ట్రంలో మహిళా విధానికి నాందిగా అందుకే మంది డైరెక్టర్లు వచ్చారు. కూర్చోండి. ముందుగా మనందరి ఆత్మీయులు సుదీర్ఘకాలం పాటు రాజకీయ తురంగడుగా జిల్లాలో రాజకీయాలు చేసిన నల్లమల్లి మూలారెడ్డి గారి తనయుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అనుపత్తి శాసనసభ్యుడిగా వచ్చారు. మనందరికీ ముఖ్యంగా రాజమేవాళ్ళతో అవినాభావ సంబంధంలో ఎత్తి మనందరి ఆత్మీయులు ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మొట్టమొదటిగా వారి ప్రసంగాన్ని కోరుతా ఉన్నాను. కాసేపు ఆగండి అమ్మా, గంగాధరం కాసేపు ఆగండి. మీరు కాసేపు అయ్యాక ఆఖరిలో అందరూ ఆగండి. అటు ఇటు కూడా ఎవరిని ఎలా చేయదు. ఎందుకంటే ఆగండి, రామకృష్ణ ఆగండి, రేకృష్ణ ఆగండి, మధ్యలో ఇప్పుడు దయచేసి డైరెక్టర్ చైర్మన్ గారిని అయితే సన్మానించిన వాళ్ళు నీట్గా, ఎందుకంటే ఎండ మారిపోతుంది పైన, మళ్ళీ భోజనానికి వెళ్ళాలి. మీకు మీటింగ్ కూడా వేగంగా పూర్తవుతుంది. దయచేసి గమనంలో తీసుకొని పుష్పగుచ్చాలు ఉంచేవారు చార్మల్ గారు ఆగండి. నేను చెప్పాక అయ్యాక మీరు వచ్చేసి వరుసగా ముందుగా రామకృష్ణారెడ్డి గారు సెంట్రల్ వాటండి సార్. నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు, మాకు అత్యంత ఆప్తులు, మా తండ్రి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగి మా కుటుంబానికి అన్ని విధాలా చేదోడుగా ఉంటూ మాకు చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు శ్రీ మార్మి వాసుదేవ్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, అదేవిధంగా మిత్రులు గోరంట్ల రఘురామచరణ్ గారికి, వేదికపై ఉన్న కూటమి పెద్దలకు,
ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, అనధికారులకు, వేదిక ముందున్న సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి. దానికి ప్రధానంగా ఏదైతే మార్కెట్ కమిటీలను అవలంబనంగా చేసుకుని ఈరోజు ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతు కళ్లలో ఆనందం చూడాలని అనేక కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాడు మద్దతు ధరని సాక్షాత్తు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకు మద్దతు ధర ఇవ్వాలి అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ సంవత్సరం ప్రస్తావించడం కూడా జరిగింది. ఆ విధంగా ఇవాళ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో ఆ డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ ఇక్కడ వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ పాలనలో చూశాం, వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూశాం. ఇక్కడ ఈ మార్కెట్ కమిటీ ఉందంటే అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. మామిడి కానీ ఇతర పంటలు కానీ అన్నిటినీ ఇక్కడ మార్కెట్ చేయడం ద్వారా మనకు తూర్పుగోదావరి జిల్లాలోని అతి పెద్ద మార్కెట్ రాజనగరం శాసనసభ్యులు సోదరులు బత్తుల బలరామకృష్ణ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. అతిపెద్ద మార్కెట్ యార్డుగా ఉండడం, ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రైతు బజార్ ఉందో ఈ రైతు బజారు అవుతారు, మహాపురుషులు అవుతారన్నారు మహాకవి. ఆ మాటలను నిజం చేస్తూ నిత్య కృషివలుడు, అభివృద్ధి ప్రదాత, వాదరాడ గ్రామ ముద్దుబిడ్డ, రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇది అతిపెద్ద మార్కెట్ యార్డు ఇక్కడ రాజమండ్రిలో నెలకొల్పడం 1971 నుంచి ఇది అత్యంత ప్రాధాన్యత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మార్కెట్ యార్డు కావడం విశేషం. అటువంటి మార్కెట్ యార్డు ద్వారా ఇవాళ విశేషమైన సేవలు అందించడం కోసం ఇవాళ మార్ని వాసుదేవ్ గారిని, అదేవిధంగా పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించడం, ఈ రోజు పెద్దలు బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ గత 5 సంవత్సరాలకి ఈ రోజుకి ఉంటే వ్యవసాయ రంగానికి అత్యంత భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ సాగునీటి రంగం తీసుకున్నా, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయం తీసుకున్నా, పండ్ల ఉత్పత్తులకి ధర కల్పించడం అయినా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫార్మ్ మెకనైజేషన్ ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయానికి సంబంధించి అనేక రాయితీలను కూడా ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన రైతుకి 8 మాసాలు 9 మాసాలు అయితే కానీ సొమ్ము చెల్లించిన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే సొమ్ము చెల్లించే పరిస్థితిని నేను చూశాం. అదేవిధంగా మనం పక్క సాగునీటి రంగాన్ని అభివృద్ధి పరచాలి, మెరుగుపరచాలి, తద్వారా సాగునీరు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఇవాళ జలవనరుల శాఖ తీవ్రమైన కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈ విధమైన అనేక సంస్కరణలు ఇవాళ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చి 2019-2024 వరకు ఏదైతే పూర్తిగా నిర్వీర్యమైపోయిన వ్యవసాయ రంగాన్ని, జనవరుల రంగాన్ని, సహకార రంగాన్ని తిరిగి పట్టాలెక్కించాలనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ఇవాళ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది.
పాలకవర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది. పాలకవర్గ సభ్యులకి, మార్కెట్ కమిటీ అధ్యక్షుల వారికి, పాలకవర్గ సభ్యులకు తెలియజేసేది, మీ పైన బృహత్తరమైన బాధ్యత ఉంది. ఆ బృహత్తరమైన బాధ్యత నెలకొల్పాల్సిన అవసరం మీ పట్ల ఉంది. రైతాంగానికి చేరువగా రైతాంగ సమస్యలు తీరుస్తూ, రైతులను ఆదుకుంటూ, రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు రైతులకు అండగా నిలవాల్సిందిగా పాలకవర్గ సభ్యుల్ని, చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలు బుచ్చయ్య చౌదరి గారికి, వాసుదేవ్ గారికి, పాలకవర్గ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలు సార్. తదుపరి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు సభాధ్యక్షులు పెద్దలు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి, ముఖ్య అతిథి పెద్దలు అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, రవికిరణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అజాత శత్రువు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మార్ని వాసుదేవ్ గారికి, గోడపాటి గోపి గారు వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, యువత, మహిళలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ యొక్క ఆనందానికి కారణం మీ అందరికీ తెలుసు. 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నిజంగా కుక్కలు చించినటువంటి విస్తరి ఏ విధంగా అయితే తయారయ్యి ఉంటుందో రోడ్డు పైన, అలాంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వారి యొక్క భవిష్యత్తు ఏంటి ప్రశ్నార్థంగా మారినటువంటి ఆ సందర్భంలో మనం అందరం చూసాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని 5,000 రూపాయల గౌరవ వేతనం దగ్గర వాళ్ళ భవిష్యత్తుని ఆపేసినటువంటి ఆ ప్రభుత్వం ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా తయారవుతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటిపడిపోయింది. అభివృద్ధి అంటే తెలియనటువంటి పాలకుల చేతిలో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నలిగిపోయినటువంటి ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఈ రాష్ట్రంలో అభివృద్ధి మార్గంలో నడవాలన్నా, ఈ రాష్ట్రం పరిస్థితి మెరుగుపడాలన్నా గానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 కలిస్తే ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణయుగం రాబోతా ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుకూలమైనటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కి ఎట్టి పరిస్థితుల్లోనే న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఏర్పడడం మనం చూసాం. ఆ రోజు నుంచి తిరుగులేనటువంటి విజయం ప్రజలందరికీ కూడా ఈ యొక్క కూటమిపై అపారమైనటువంటి నమ్మకంతో ఎన్డీఏ 2024 జూన్ లో అధికారం రావడంతో ఆ రోజు మొదలైంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఆనందం ఆ రోజే మొదలైంది.
ఆ రోజు నుంచి మనం చూస్తా ఉన్నాం. కానీ విని ఎరగినటువంటి విజయం మన ఎన్డీఏ కూటమికి సొంతమైంది. అనంతరం అభివృద్ధి ఏ విధంగా వేగంగా పుంజుకుంటుందో మీ అందరూ చూశారు. రాజమండ్రి సిటీలో గాని, రాజమండ్రి రూరల్ లో గాని, యావత్తు రాజమండ్రి పార్లమెంట్ లో గాని పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వం, ఇక్కడ బుచ్చి చౌదరి గారి యొక్క నాయకత్వం, ఇక్కడ వాసు గారి యొక్క నాయకత్వం, అనపర్తిలో రామకృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వం, అదేవిధంగా రాజానగరంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి యొక్క నాయకత్వం, అటు పడమర వైపు చూసుకుంటే మన యొక్క ముప్పుడు వెంకటేశ్వర గారు, కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా వెంకటరాజు గారు, ఈ విధంగా మన పార్లమెంట్ ని, మన జిల్లాని అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధిని సర్వేగంగా మన పురంధరేశ్వరి గారు, అమ్మ పురంధరేశ్వరి గారి యొక్క సహకారంతో పార్లమెంట్ ని, మన జిల్లాని సర్వేగంగా అభివృద్ధి వేగంగా తీసుకుని వెళ్ళిపోతా ఉంటే మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వారు గారు రాష్ట్రంలో అభివృద్ధిని మరింత వేగంగా తీసుకువెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, వీరి ఇరువురి యొక్క జోడీతో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క రుణం నేను తీర్చుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనతో ఈ రోజు ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఈ రెండు కూడా తమ యొక్క కళ్ళుగా అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు, ఎన్నడూ లేని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే సర్వేగంగా దూసుకొని వెళ్ళిపోతా ఉంది. అది నరేంద్ర మోదీ గారి యొక్క పాలన, అది మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలన విధానం. అంటే అలాంటి నాయకత్వంలో ఈ రోజు ఈ జిల్లాలో నాన్న అని పిలుచుకునే అర్హత ఉన్నటువంటి, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మార్ని వాసుదేవ్ గారు, నిజంగా నేను జిల్లా అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నేను కలిసినటువంటి నాయకుల్లో మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బుచ్చి చౌదరి గారు, వీరిరువురు కూడా నేను కొంచెం కార్యక్రమాల్లో వెనకబడినా గానీ చేయి పట్టుకుని ఎదరలాగి, నాగేంద్ర నువ్వు జిల్లా అధ్యక్షుడు, నువ్వు ముందుండాలని చెప్పి ఎదరికి తోసే సందర్భంలో ఒక తండ్రిగా నేను వారితో కొన్ని ట్రావెల్ చేశాను. వాసుదేవ్ గారు, నాగేంద్ర నువ్వు ముందుండాలి, నీకు మా అందరి సహకారం ఉంటుందని చెప్పి ఆ రోజు ఒక తండ్రిగా ఆయన యొక్క ఆశీర్వాదం నాకు అందించడం. అందుకని చెప్తా ఉన్నాను, ఈ జిల్లాలో నాన్నని పిలుచుకోవడానికి ఒక మంచి వాతావరణం కల్పించినటువంటి వాసుదేవ్ గారి యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి బుచ్చయ్య చౌదరి గారు, అలాగే ఎమ్మెల్యే గారి యొక్క ఆశీర్వాదం ఉంది. ప్రజలారా, నాయకులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఆనందం ఈ 5 ఏళ్లు కాదు, మరొక 20 ఏళ్లు మన కూటమి ముందుకు సాగాలని చెప్పి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు కూడా మన ఎన్డీఏ కూటమి ముందుకు నడవాలని చెప్పి మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ మాటల్లో మరొక మంచి విషయం తెలిసింది ఏంటంటే మాని వాసుదేవ్ గారు అజాత శత్రువు అని. ఆయన అజాత శత్రువు అంటంలో ఏమాత్రం సందేహం లేదు సార్. థ్యాంక్ యూ. తదుపరి కడియం ఎంపీపీ శ్రీ వెలుగుబంటి ప్రసాద్ గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారి గౌరవ శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారికి, అలాగే అనపర్తి టైగర్, అంటే 2019 నుంచి 2024 వరకు జగన్ చేసే దుర్మార్గాలు మన జిల్లాలో మొట్టమొదట రోడ్డు ఫైట్ చేసైనా సుమారు 100 నుంచి 150 కేసులు భరించి ఆ రోజు రోడ్డు ఎక్కినటువంటి మన రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి తరఫున ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ, కార్యకర్తలకి అందరికీ మన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అలాగే ముఖ్యంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వాసు గారికి, వైస్ ప్రెసిడెంట్ గారు గోపి గారికి, అలాగే మొత్తం కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి గత 2019 నుంచి 2024 వరకు ఈ మార్కెట్ యార్డ్ పరిస్థితి ఏంటో మనం అందరం చూసాం. సుమారు 11 కోట్లు 12 కోట్ల ఆదాయం వస్తే ఆ డబ్బు ఏమైపోయిందో తెలియదు. మార్కెట్ కమిటీ అయినటువంటి డబ్బు ఎక్కడ రైతులకి ఏ విధమైన సాయం చేయనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ వల్ల ఇక్కడ రైతులకి కనీస సౌకర్యాలు చేయలేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఈ మార్కెట్ కమిటీ తయారు చేసిన గత జగన్ ప్రభుత్వం. మరి ఇప్పుడు మనకి దగ్గరవి నిరాడంబరుడు, రైతులకు ఏం కావాలో ఆలోచించేటువంటి వ్యక్తిని మరి చైర్మన్ గాని అలాగే సభ్యులను కూడా ఆ విధంగా ఏదో విధంగా అయితే అభివృద్ధి చేయాలనే ఆలోచనటువంటి సభ్యులను కూడా చేశారు. కాబట్టి నేను మరి చైర్మన్ గారిని వారిని కోరేది ఏంటంటే, ఇక్కడ ఈ మార్కెట్ ద్వారా వచ్చిన ఆదాయంతో రైతులకి అలాగే ఇక్కడ రైతులకు సంబంధించి రోడ్లు ఏమన్నా ఉంటే అన్ని చేయవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మీ అభిప్రాయాన్ని వమ్ము చేయకుండా మార్కెట్ కమిటీ పాలక మండలందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ, మరి తదుపరి రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు శ్రీ మచ్చీటి ప్రసాద్ గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచు. రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ గోరట్ల బుచ్చయ్య చౌదరి గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అలుపెరగని పోరాట యోధుడు అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, నేటి కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మాన్య వాసుదేవ్ గారికి, ఉపాధ్యక్షులు సోదరులు గోపి గారికి, కమిటీ సభ్యులకు, సభా వేదిక పైన వేదిక ముందు ఆసీనులైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులారా, పాత్రికేయ మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఈ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ఉండాలని ఎన్నో ఏళ్ళుగా కోరుకుంటున్నప్పటికీ నేటికి మన శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారు చొరవతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మనకు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే నిన్న జరిగినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులతో ఏ విధమైన మమేకమయ్యారో, ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో అది ఎక్కడో ఒక ఆఫీసులోనో ఒక పెద్ద కార్యాలయంలో కాకుండా రైతుల మధ్యకు వెళ్లి ఏ విధంగా చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం. రైతు బాంధవులు కనుక వాసుదేవ్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి మంచి గౌరవం తీసుకొస్తూ మన శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే ఆలోచనతో మీ అందరికీ ఇంత చక్కని బాధ్యతలు అప్పచెప్పారో ఈ బాధ్యతలు చూడా చెప్పకుండా మన శాసనసభ్యుల వారికి ఈనాటి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి మీద సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. మరి ఏదైతే మనం ఈ రోజు మారిని వాసుదేవరావు గారి గురించి మాట్లాడుకుంటున్నామో, ఆయన రాజమండ్రి గురుకులంలో పియూసీతో కలం వదిలి హలం పట్టి సేద్యం చేసినటువంటి ఆదర్శ రైతు అయినా. మరి తదుపరి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. ఓకే 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 సభాధ్యక్షులు, అంతేకాకుండా 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి 3 సార్లు రాజమండ్రి రూరల్ నుంచి ఏకదాటిగా గెలిచిన గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా ఎవరికైతే ఆ పదవి ఇస్తే అందరూ వస్తారో ఆ పదవిని అలంకరించిన మాట
శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా నా మహిళలు ఎప్పుడూ మహిళల కింద వెనకబడి వెళ్ళలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ లో 8 మంది మహిళలకు అవకాశం కల్పించండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా వేదిక పైన ఉపాధ్యక్షులు గోపి గారికి, వెలుగుబండి ప్రసాద్ గారికి, వెలుగుబండి నాని గారికి, అదేవిధంగా మార్గం సత్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షుల వారికి, మా అన్న మచ్చడి ప్రసాద్ గారికి, రాజేంద్ర రాంబాబు గారికి, అదేవిధంగా బొప్పం నాగేశ్వరరావు గారికి, వేదిక పైన ప్రతి ఒక్కరికి కూటమి సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ చూసినా సరే లేపేయండి, నరికేయండి అని చెప్తున్నారు. ఎవరు లేపేస్తారు, ఎవరు నరికేస్తారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇది ఒక కర్మాగారం. తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఒక కర్మాగారం. ఈ కర్మాగారంలో తయారైన ప్రతి కార్యకర్త కూడా భయపెట్టేవారే కానీ భయపడేవారు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మొన్న కడపల మహానాడు జరిగింది. మన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. అంతేకాదు మన మహానాడు చూస్తే ఎక్కడ పెట్టారు? మహానాడు కడపలో పెట్టారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కడప అడ్డ అనుకున్నాడు. కానీ తెలుగుదేశం గడ్డ అని మన తెలుగుదేశం పార్టీ మన మహానాడు అక్కడ పెట్టి నిరూపించినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బుర్రకాయ కాస్త తలకాయ కాస్త మోహంలోకి వచ్చేసింది. బుర్ర తక్కువ, ఆకలి ఎక్కువ. ఇవాళ ఏం చేయాలి అర్థం కాకుండా మరి నరికేయండి, చంపేయండి, శాంతి భద్రతలకు మరి ఆటంకాలు కలిగించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగైనా చెడ్డపేరు తేవాలని చెప్పేసి చూస్తున్నారు. మీరు చూస్తున్న టీవీలో మొన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎప్పుడు తప్ప జనాలు వచ్చేస్తున్నారని చెప్పేసి ఒక సాక్షి ఛానల్లో చూపించారు. కానీ అది ఎప్పుడో పాత వీడియో తీసి సాక్షి ఛానల్లో మిక్స్ చేసి ఎంత దారుణంగా దిగజారిపోతున్నారంటే ఎప్పుడెప్పుడో జనాన్ని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడే జగన్ గారు వస్తుంటే ఎంత జనాలు వచ్చేస్తున్నారని చెప్పేసి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే జనాలు ఎందుకు వస్తారు? ప్రజాగతి కోరుకుంటామని వస్తారా? అమరావతిని కట్టలేదని వస్తారా? అమరావతిని కట్టేవాళ్ళు ఏమన్నా పోలవరం కూడా కట్టావా? మద్యపాన్ నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేసి మన మద్యపాన్ మహిళల తాలిబట్లు తాకట్టు పెట్టి దాని మీద వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు నడిపిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజు మీ అందరికీ చెప్పారంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మీ అందరికీ చెప్పేది ఒకటే చెప్తున్నా, మళ్ళీ వస్తాడే ఎక్కడికి వస్తా అయ్యా నువ్వు? రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తావు రెండోసారి. నీకు ఒకే ఛాన్స్ ఇచ్చారు, ఇంకో ఛాన్స్ నీకు ఇవ్వలే. ఈ శాస్త్రాన్ని ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి జనాలు ఒక్క ఛాన్స్ ఇచ్చిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మా పాటు చేసిపోయాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గెలుచుకున్నది ప్రజల సీఎంకి వచ్చింది. ఆ సీఎంకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా ఇచ్చి, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సీట్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో 1 ఇయర్ లోనే ఎక్కడ లేని పథకాలను నడిపి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా చక్కగా పరిపాలన చేస్తుంటే చూసి గౌరవలేక ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నానా మాటలు అంటున్నారు, మనం చూస్తున్నాం. మళ్ళీ చంద్రబాబు రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం ఖాయమని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై బాబు, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. మరి మహిళలకు పెద్దపీట వేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటున్నారు. దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. మరి గతంలో ఆస్తిలో హక్కు కూడా కల్పించింది కూడా గత టీడీపీ ప్రభుత్వం అని సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. మరి తదుపరి మరి నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సంక్షేమకే పోరాడే పోరాట యోధుడు
జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తిగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోనికి ప్రవేశించి అల్లు పెరిగిన ప్రజాసేవ చేస్తున్నటువంటి కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముప్పడి వెంకటేశ్వరరావు గారిని తమ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాజమండ్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వాసుదేవరావు గారి ప్రమాణోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉండే పెద్దల గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బుచ్చే చౌదరి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, వేదిక ముందు హాజరైనటువంటి ఈ యొక్క నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గడిచినటువంటి ప్రభుత్వం ఇది రైతన్న రాజ్యం అని చెప్పని రైతులు ఏ విధంగా మోసం చేసింది, ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బాంధవులుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఎన్డీఏ కూటమిగా రైతులందరూ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారో సంగతి మనం ప్రజలందరూ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే గడిచినటువంటి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్కి సంబంధించి పూర్వం రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసినటువంటి పుంత రోడ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వేయించడం కానీ, రైతులకు సంబంధించినటువంటి ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం కానీ, మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చాలా మార్కెట్లు అయితే కనుక పెట్రోల్ బంకులు కానీ, సూపర్ మార్కెట్లు నడవడం కానీ, అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కూడా అనేక రకాలైనటువంటి బిజినెస్ చేయడం కానీ గడిచినటువంటి 14-19 కాలంలో జరిగింది. కానీ 19-24 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ విధమైన ఫండ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా దోచుకుని వెళ్లాలని చెప్పిన ఆలోచనతో వైకాపా ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా కూడా విస్మరించిన పరిస్థితి చేసింది. ఎకరాకిందుకు మా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వలేదు మార్కెట్ యార్డ్కి. పన్నుల ద్వారాగా మా నియోజకవర్గంలో వసూలు చేసినటువంటి 12 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మార్కెట్ యార్డ్ లో చూసుకుంటే ₹1 కూడా లేదు. పుస్తకంలో మాత్రం 12 కోట్ల చూపిస్తా ఉన్నది, అకౌంట్ మాత్రం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మార్కెట్ ఒకటే కాదు, అన్ని రంగాల్లో కూడా, అన్ని ఇన్స్టిట్యూట్ లో కూడా డబ్బులు ఎక్కడనే చూసి వాటినన్నింటినీ కూడా తాడేపల్లి బ్యాలెన్స్ గా తరలించబడిన పరిస్థితి ఉంది. దానిలో వాస్తవం చెప్పడాకే ఈ రోజు వచ్చిన పత్రికల్లో కానీ, రాత్రి నుంచి అన్ని ఛానల్స్ లో కూడా మద్యం ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏ విధంగా కట్టగట్టి వీళ్ళు వీడియోలు తీసుకుని సరఫరా చేసుకుంటూ ఉన్నారో సంగతి తెలుసు. ఇది పూర్తిగా కూడా గతంలో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతు సోదరులందరూ కూడా ఎరువులు గాని, విత్తనాలు గాని సరఫరా చేయడం గాని, భూ పరీక్షలు జరిపించి ఏ భూమికి ఎటువంటి పంటలు వేయాలనేటువంటిది కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ ఇవ్వడంలో కానీ, డ్రిప్ ఇరిగేషన్ అయితే కనుక 90% ఇవ్వడంలో కానీ, రైతు రథాలు ఇవ్వడంలో కానీ, అన్నిటినీ కూడా సబ్సిడీ మీద రైతు సోదరులందరూ కూడా ఇచ్చి పంటలు పండించుకుని రైతులందరూ కూడా యోగక్షేమాలు వాళ్ళంతా ఆనందంగా ఉండాలని చెప్పిన అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూస్తే గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చేసినడానికి మీరందరికీ కూడా ఆయన చేసిన పనులన్నీ కూడా తెలుసు. ఆనాడు అన్నదాత సుఖీబాబు పేరు మీద వాళ్ళు ఏదైతే రైతులకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు 12,500 ఇస్తానని చెప్పని ఆ రోజు చెప్పాడు. తిరిగి ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 7,500 మాత్రమే ఇస్తా ఉన్నారు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో పాటు 14,000 రూపాయలు ఇచ్చి ఇవాళ 20,000 రూపాయలు ఇవాళ రైతు సోదరులందరి ఖాతాల్లో కూడా జమ చేసిన పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే ఏదైనా ఇచ్చిన వాటిలో మాట్లాడనుందంటే కనుక దాన్ని నిలబెట్టినటువంటి మనిషి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు గాని, విత్తనాలు గాని, వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలు గాని, పనిముట్లు గాని
డ్రిప్లు కానీ స్ప్రేయర్లు కానీ అన్ని కూడా ఎక్కువ సబ్సిడీ రైతులందరూ కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రైతు సోదరుల్ని ఆదుకునే విషయంలో కానీ ఇవాళ ఏదైతే సూపర్ 6 ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఈ నెలలోనే నేను అన్నదాంతో సుఖీభవిస్తున్నారు. ఆగస్టు 15వ తారీఖుని మహిళా సోదరులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తా ఉన్నారు. గతంలో కూడా ఏదైతే పెన్షన్ విధానంలో కానీ మహిళలకు ఇచ్చేటువంటి 3 గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ తల్లికి వందనం కానీ ఇంకా అన్ని కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకెళ్తున్న పరిస్థితి ఇవాళ ఎన్డీఏ కూటమి చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మార్కెట్ యార్డ్ లో ఎక్కడ కూడా రూపాయి మిగిల్చుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు పూల పలక కాదు, ఇది ముళ్ళ కిరీటం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన వంతు సహకారంగా లోకల్ ఉన్నటువంటి ప్రజల కంపెనీలు ఎమ్మెల్యే గారి సహకారంతో మార్కెట్ యార్డ్ ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ రైతు సోదరులందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రమాద స్వీకార కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఇటు ఎమ్మెల్యే గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ధన్యవాదాలు సార్. మరి మా కమిటీ వారందరూ కూడా మీరు అంటున్నటువంటి ముళ్ళ కిరీటాన్ని కూడా పూల కిరీటంగా భావించి ముందుకు సాగాలని కోరుకుంటూ మరి తదుపరి జనసేన నాయకులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ ఏమన నారాయణ గౌడ గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అదే పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులందరికీ నా తరఫున జనసేన పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారు తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మినిస్టర్ గారు రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. లేకపోతే ఆయన ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతానని చెప్పాడు. కావున ఆయన తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మార్కెట్ యార్డు చైర్మన్ అంటే రైతు బిడ్డ ఉండాలి. ఇవాళ పక్క రైతు బిడ్డ మన మార్ని వాసు గారు. మనకు వాసు గారిని చూస్తే ఖచ్చితంగా శంకర్ భారతీయుడు గుర్తొస్తుంది. శంకర్ భారతీయుల్లో కమల్ హాసన్ ఏ విధంగా రైతు బిడ్డగా కనిపించారో వాసు గారు ప్యాంట్ ఇచ్చి పంచి కడితే ఖచ్చితంగా భారతీయుల్లో కనిపిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మన మార్కెట్ యార్డ్ 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి జిల్లాలో అతిపెద్ద మార్కెట్ యార్డుగా ఉన్న మన మార్కెట్ యార్డు రాజమండ్రి చుట్టుపక్కల ఏ ప్రాంతం అయినా మామిడి పళ్ళ గురించి అడిగితే రాజమండ్రి మార్కెట్ పేరు మొట్టమొదటిగా చెప్పవలసిన అవసరం ఉంది. అంత పెద్ద మార్కెట్ కమిటీ దీనికి అనుబంధంగా అనేక కూరగాయల రైతు బజార్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీ విస్తీర్ణం యొక్క పరిధిని పెంచుతారని ఈ పదవీ కాలంలో ఇంకా కొత్త రైతు బజార్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి అందరికీ. సముద్రంలో తాబేలు ఉంటుంది. సముద్రంలోనే తాబేలు ఉంటుంది. తాబేలు పిల్లలు పెట్టడానికి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెడితే గుడ్డు అది పగిలి పిల్లగా రావాలంటే 15 రోజులు సమయం పడుతుంది. అది సముద్రం నీటిలో కానీ గుడ్డు పెడితే ఆ గుడ్డుని చేపలు తినేస్తాయి. అందుకని తాబేలు ఏం చేస్తుందంటే ఆ గుడ్డును పెట్టే సమయం వచ్చినప్పుడు కరెక్ట్ గా సముద్రం వైపు నుంచి ఒక చోటకెళ్లి కొద్దిగా ఇసుకలు తవ్వి అక్కడ గుడ్లు పెడుతుంది. ఎందుకంటే ఆ తాబేలుకు తెలుసు సముద్రానికి ఆటుపోట్లు వస్తాయి. ఎప్పుడు పోటు వస్తుందో అప్పుడు గుడ్డు పగిలి తాబేలుకి చాలా ముందు చూపుంటుంది. అది గుడ్డు పగిలి పిల్ల ఏ టయానికి ఖచ్చితంగా సముద్రం పోటు పెడుతుంది.
ఇది ఇసుకలో ఎక్కడైతే గుడ్లు పెడుతుందో ఆ గుడ్లు పగిలి పిల్లలుగా మారే టయానికి ప్రోటు పెట్టిన నీళ్లు ఖచ్చితంగా పిల్లలు తాగుతాయి. ఆ పిల్లలు గుడ్లు పగిలిన పిల్లలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. అదే విధంగా విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏ పని చేసినా ఆయన వర్షాకాలంలో రైతులు పంట వేసుకోవాలంటే ఎండాకాలంలోనే కాలువలు శుభ్రం చేయించడం కానివ్వండి, ఏదైనా విషయం ఆయన ముందు చూపుతో ఆలోచిస్తాడు. రేపొద్దున్న పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఈవేళ మనం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలని ఎంతో ముందు చూపుతో విజనరీతో ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏదైనా పేదవాడి యొక్క కంట కన్నీరు పొడవాలని తన యొక్క సాయి శక్తుల కోటను ఏర్పడడానికి ముఖ్య కారణమైన ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న బీజేపీ గవర్నమెంట్. అదేవిధంగా ఎంతో ముఖ్యమైన విషయం రాజమండ్రి రూరల్ డైనమిక్ కింగ్ బుచ్చి చౌదరి గారు. ఎందుకంటే వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన వీరుడు మన ధీరుడైన బుచ్చి చౌదరి గారు ఇంటికి నడిపిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మార్కెట్ కమిటీ మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ నా తరఫున మా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. తదుపరి పాలకవర్గం డైరెక్టర్లు అందరి తరఫున కూడా డైరెక్టర్ శ్రీమతి గంగిన జాహ్నవి గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మధ్యలో వచ్చింది. చెప్పండి. మా కురుమృతులు కురుక్షేత్రంలో మన ఇలాగా ఇది మాకు తెలుగుదేశానికి మా బుచ్చే చౌదరి గారికి ముందుగా కృతజ్ఞతలు మా పాలక మండలి అందరి తరపు నుంచి. ఇంకా వాసురావు గారి గురించి ఫస్ట్ ఏం తెలియదు, తర్వాత నెమ్మదిగా నేను అన్ని కనుక్కున్నాను. ఆయన మా అందరికీ ఇంకా నాన్నగారు లాంటి. ఫస్ట్ టైం ఇది వచ్చినప్పుడు ఏంటి అని అర్థం కాలేదు. సార్ ఏం చేయాలి ఏంటి అని మా ఇంట్లో పెద్దలందరినీ అడిగితే ఇలా ఉంటది అంటే అన్నారు. కానీ వాస్తవాన్ని కలవడానికి వెళ్ళాను, ఆయన చెప్పారు. అందరూ అలానే అనుకున్నారమ్మా, మనం అలా చెయ్యొద్దు. తెలుగుదేశం వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఎలా మాట్లాడుకుంటాం, తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత 1982 తర్వాత అన్నట్టు మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకుంటాం మనం. మన తర్వాత ఈ మార్కెట్ యార్డ్ ఎలా ఉంటుందో చెప్పుకోవాలి, మన ముందు మన తర్వాత మన పాలక మండలి తర్వాత అన్నారు. ఆయన చెప్పిన మాటలకి చాలా ఇంప్రెస్ అయ్యి ఇలా కష్టపడాలి అని నేను నిర్ణయించుకున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన బుచ్చి చౌదరి గారికి, వాస్ గారికి, గోపి గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా మా ఊర్లో పేరు పేరున నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, నా ఊర్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై గోవింద్ల, జై కాతేరు. థ్యాంక్ యూ అమ్మా. మరియు పాలక మండలితో మనం గతంలోనే చెప్పుకున్నాం, వ్యవసాయ రైతుల హృదయాలపై ఒక కొత్త చరిత్రను లిఖించబోతున్నాము. మరి ఈ పాలక మండలి మరి వ్యవసాయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, చిన్నకారు రైతులకు వ్యవసాయ మార్కెట్ యార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఈ ఏర్పడినటువంటి కొత్త కమిటీ కూడా చక్కని పరిపాలన అందిస్తూ అందరికీ సమన్యాయం చేసుకోవాలని కోరుకుంటూ అమ్మ సన్మానము చేసుకుంటామో మనందరం చేసుకోవచ్చు. కార్యక్రమం ముందు చాలా చక్కగా జరగాలి. దయచేసి అందరికీ మనమే దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక అరగంట ఉంటుంది సమావేశం, ఒక అరగంట ఆగండి. దయచేసి జరుగుతున్నటువంటి సభనే రద్దు చేయకు. దయచేసి సభాపర్యాలను పాటించాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం. అందరిది ప్రతిరోజు రమ్మంటే మీరు రారు, ఈ ఒక్కరోజు వచ్చారు కాబట్టి దీన్ని చక్కగా దయచేసి జాగ్రత్త. బాబుని చూడండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత వాసు మాట్లాడిన తర్వాత సభ అయిపోతుంది.
ఆగండి 10 నిమిషాలు ఆగండి దయచేసి. ఆగండి 10 నిమిషాలు ఆగండి. ఆగండి దయచేసి ఆగండి 10 నిమిషాలు. సభామణిని పాటించండి దయచేసి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరి ఈ కార్యక్రమ ముఖ్య వక్త అయినటువంటి మన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చి చౌదరి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను. ఐదు నిమిషాలు వెయిట్ చేయండి. తమ్ముడు ఆగండి, కూర్చోండి, ఆగండి, నువ్వు కూర్చోకండి, నువ్వు కూడా కూర్చోను, ఆగండి ఆగండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ వాసు గారి పటాసులు బాగా పెరిగిపోయినాయి. వాసు గారికి న్యాయం జరిగిందనే భావనలో పటాసులు బాగా వెళ్ళాయి. 18 మధ్యనే చైర్మన్ కావాలి. ఆ రోజున అందరూ కూడా అంగీకరించిందే. కానీ ఒక బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంలో ఆ రోజు నాగేశ్వరరావు గారికి ఇచ్చి వారిని పక్కన తెప్పించాం. మళ్ళా ఇవాళ అవకాశం వచ్చింది. వాసు గారు చైర్మన్ గా మార్కెట్ యార్డుకు న్యాయం చేయగలరన్న నమ్మకంతో వారికి అప్పచెప్పాం. అలాగే బోడపాటి బాబీ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కడియ నుంచి వారికి ఉపాధ్యక్షులుగా మనం అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తం 20 మందిలో 50% బీసీలకు ఇచ్చాం. 15 మంది నామినేటెడ్ డైరెక్టర్లు, 8 మంది మహిళలకు ఇచ్చాం. దాంట్లో 50% బీసీలు, ఒక ఎస్సీ, వైశ్య కమ్యూనిటీ, ఇలాగ అన్ని కులాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ మార్కెట్ యార్డులో అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారి నాయకత్వంలో సమాన అవకాశాలు ఇవ్వాలి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ చైర్మన్ గా మార్ల వాసుదేవ్ గారు, వైస్ చైర్మన్ గా బోడపాటి గోపాలకృష్ణ గారు, అలాగే డైరెక్టర్ గా బండి శ్రీ జ్యోతి గారు, బొప్పన నాగేశ్వరరావు గారు, దేవెళ్ల రామ్మోహన్ రావు గారు, గంగన జాయిని గారు, జంగా వినోద్ కుమార్ గారు, కొల్లి బాబీ గారు, కోమల అయ్యన్నరావు గారు, మామిడిశెట్టి సువర్ణ కుమార్ గారు, మన్నా హేమేంద్ర గారు, భైరవతి సరోజిదేవి గారు, గాంధీ విజయలక్ష్మి గారు, కుప్పచెట్టి మోహన్ గాంధీ గారు, నేను ఆంధ్రప్రదేశ్ చైర్మన్. అలాగే పిఎస్సీ రాజమండ్రి రూరల్ నుంచి ఒకరు ఉంటారు, అసిస్టెంట్ అగ్రికల్చర్ లో ఒకరు ఉంటారు, స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకరు ఉంటారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఒకరు ఉంటారు. ఇది కాంపోజిషన్. ఒకప్పుడు పెద్ద మార్కెట్ యార్డ్ మంది, గోకవరం దాకా చుట్టుపక్కల అనుపర్తి దాకా కూడా ఇదే ఏకైక మార్కెట్ యార్డ్. కానీ తర్వాత పునర్విభజనలో నియోజకవర్గాల వారిగా మార్కెట్ యార్డ్ రావడంలో ఇది రాజమండ్రి రూరల్కి పరిమితం అయిపోయింది. ఇవాళ అనేక సంక్షేమాలు సంక్షోభాలు కూడా చూసాం మనం. నేను ఎమ్మెల్యే అయినాడికి యార్డుకి గోడలు లేవు, ఎక్కడికక్కడ ఆక్రమణలు, భయభూమిగా వాడేవాళ్ళు. ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికి కాంపౌండ్ కట్టించాం, ఆక్రమణలు ఆపాం. ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది. కొంతమంది మార్కెట్ యార్డుకు సేకరించిన భూమిలో ఇల్లు కట్టారు. సెక్రటరీలు ప్రలోభం వల్ల వాడు తప్పు చేసి ఈ రోజు కూడా దాన్ని సెటిల్ చేయాల. ఆదాయం వస్తుంది, ఏదో మనకు కోర్టు మనకు అనుకూలంగా ఇచ్చింది. ఆ తీర్పుని అమలు చేయడంలో మార్కెట్ యార్డ్ యంత్రాంగం తప్పులు చేసింది. గత కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒత్తాసు పలికి మనకి న్యాయం చేయలే. ఆఖరికి ఒక సబ్ స్టేషన్ కావాలంటే ల్యాండ్ ఇచ్చి వెనకనున్న పాకలన్నీ తీసి వాళ్ళకి క్వారీ సెంటర్ లో ఇల్లు ఇచ్చి అది కూడా ఖాళీ చేయించాం. ఇవాళ గోడ కట్టాలి, సెక్రటరీ గారు కూడా చెప్పాం, ప్రెసిడెంట్ గారికి చెప్పాం. గోడ ఆక్రమణ కాకుండా గోడ కట్టాలి. దుర్గంధం, నిన్న ఇక్కడికి వచ్చేటప్పుడు భారీ దుర్గంధం. మార్కెట్ యార్డ్ యార్డ్ లాగా లేదు, ఆదాయం లేవు. 6 కోట్ల రూపాయలు సంవత్సరాదాయం రావాలి కనీసం. సెక్రటరీ గారికి చెప్తున్నాం, ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం 6 కోట్ల రూపాయలు కనీస ఆదాయం రావాల్సిన అవసరం ఉంది. ఆ ఆదాయాన్ని గ్రామాల్లో లింక్ రోడ్ల కోసమో రైతుల కోసమో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు మీరు చెప్పారు 11 కోట్లు నిల్వ ఉందని, మీ దగ్గర లేదు. మీ దగ్గర ఉన్నాము, పేపర్లో ఉంది, డబ్బు లేదు. మా వెంకటేశ్వర సార్ ఇప్పుడే చెప్పేశారు, పేపర్లో ఉంది, డబ్బు లేదు. అందరూ బ్రాహ్మణే, కానీ రైలు పట్ల రైలు మనం అయిపోయింది. డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు, మార్కెట్ యార్డ్ దివాళా దించాడు. దివాళా తమ్ముడు ఇవాళ రైతు సంక్షేమ దృష్టిగా ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇవాళ మార్కెట్ యార్డ్ లో అపరిశుభ్ర వాతావరణం ఉంది. ఆ రోజుల్లోనే పశువాడికి రోడ్లన్నీ వేయించాం, గోడౌన్లు కట్టించాం, ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున కొన్ని లింక్ రోడ్లు కూడా పోసాం. తర్వాత ఏ పని జరగల. మార్కెట్ మామిడి కాయలకే మార్కెట్ యార్డ్ లాగా ఉంది. అనేక వ్యాపారాలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వ్యాపారాలు ఇక్కడికి వస్తాయో రైతులకు గిట్టుబాటు దొరుకుతుంది, అలాగే వ్యాపారస్తులకు కూడా న్యాయం జరుగుతుంది. అంతేగాని రోడ్లెంబడి పుట్టలెంబడి పెట్టుకుంటే రైతులకు న్యాయం జరగదు. మార్కెట్ యార్డ్కి వస్తే గిట్టుబాటు జరుగుతుంది, ప్రభుత్వ సహకారం అవుతుంది, గూడెం ఫెసిలిటీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ గుడా చైర్మన్ శ్రీ గమ్మి కృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. 2 లీటర్ అన్నారు. ఈరోజు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కావాలి. మన ఎయిర్పోర్ట్ నుంచి వస్తువులు సరఫరా చేసేదానికి అనుమతి వచ్చింది, కానీ మనం వాడుకోవడంలా. మన ప్రాంతంలో కూరగాయలు కానీ పళ్ళు కానీ భారీ ఎత్తున పెంచుతాం. పూర్వ సముద్రం రండి కృష్ణ గారు ఈరోజు కార్గో ఎయిర్ కార్గో వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో వస్తువులు మనకు వస్తాయి, మన వస్తువులు బయటకు వెళ్తాయి. పాడవకుండా గంటల్లోనే కేరళకో, చెన్నైకో, బెంగళూరుకో, బాంబేకో తరలించవచ్చు. మన దగ్గర కూరగాయలు బాగా పడుతాయి, మన చుట్టుపక్కల పూల వస్తువులు తయారవుతాయి. వీటన్నింటినీ పంపించుకోవచ్చు. పళ్ళు బాగా ఉంటాయి మన ప్రాంతంలో. అందుకని ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానివైపు కూడా దృష్టి సారించి యార్డ్లో ప్రతి మొక్క, ప్రతి గజం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆదాయం మనకు ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి. ఏ రైతుల కోసం అయితే మార్కెట్ యార్డ్లో వచ్చినాయో దాన్ని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులన్నీ పక్కదారి పట్టించాడు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాల. పంట పండి అమ్ముకోవడానికి పోతే అడిగి పాలైపోయింది రైతుల పరిస్థితి. అదేమంటే దండగన్నారంటారు. ఎవరన్నారు దండగని? అయ్యా, దండగా కాకుండా లాభసాటిగా ఉండాలి రైతులకి. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలు ఉండాలి. కోళ్లు పెంచుతావా, మేకలు పెంచుతావా, పశువులు పెంచుతావా, ఆదాయం పెరగాలి, నష్టపోకూడదు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోకూడదంటే దాన్ని నేరంగా ప్రచారం చేసిన అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? అయ్యా, కొన్న ధాన్యాన్ని డబ్బులు ఏమంటే ఇవ్వలే, మిల్లర్లు కనుక్కోమన్నాడు, మిల్లర్లు దోచేశాడు. అదే ఈ రోజున మళ్ళా చంద్రబాబు గారు గద్దెనెక్కడంతో కొన్న రోజునే డబ్బు ఇచ్చేశారు. మార్కెట్ కంటే ఎక్కువ ధర ఇచ్చారు. మిల్లర్లకు అమ్మడం, మేము ప్రభుత్వానికి అమ్ముతామనే పరిస్థితి తెచ్చారంటే అర్థం చేసుకోండి. 50% సేకరిస్తామని చెప్పిన దానికి భిన్నంగా 80% ధాన్యం సేకరించారు. ఇవాళ రైతు సంక్షేమం కోసం ఈరోజు మేము నిర్మించారు. నిన్న ఒక్కరోజు సంవత్సరానికి 10,000 కోట్లు ఇచ్చే కార్యక్రమానికి అన్నదాత సుఖీభవ నిన్న 3,200 కోట్లు ఇచ్చారు. 5 ఏళ్లలో 10,000 చొప్పున 50,000 కోట్లు రైతుల కోసం కేటాయింపు చేశారు అన్నదాత సుఖీభవ కింద. పరికరాలు, విత్తనాలు అవి వేరే, వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం వేరే. అలాగే నిన్న మహిళల కోసం గ్యాస్ బండ్లు ఇచ్చారు. దాదాపుగా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 10,000 కోట్ల దానికి కేటాయింపు చేశారు. నిన్న తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఒకే రోజు ఇచ్చారు. 3 5 ఇచ్చారు. నిన్న ఒంటరి మహిళలు భర్త చచ్చిపోయిన వాళ్ళకి 1,08,000 మందికి కొత్త పెన్షన్లు ఇచ్చారు. ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇలాగా సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా చూసే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఉన్నాం. మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వచనంతో మనం ముందుకు సాగుతున్నాం. వారు ముగ్గురు కృషితో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. నిన్న మన ఊరికి 560 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇచ్చారు గడ్కరీ గారు. 560 కోట్ల రూపాయలు నిన్న శాంక్షన్ చేశారు. ప్రాజెక్టులు రాబోతున్నాయి.
కేంద్రం సహకరిస్తూ ఉంది. ఆర్థిక సమకూరుతుంది. 1,00,000 కోట్లు రాబోయే 2 నెలల్లో 1,00,000 కోట్లు నేషనల్ హైవే మీద ఖర్చు పెట్టమని మోడీ గారు, అమిత్ షా గారు, గడ్కరీ గారు చెప్పారంటే అర్థం చేసుకోండి. కేంద్ర సహకారం ఉంది. అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. అప్పుడు మేము రాష్ట్రాన్ని దాడిలో పెడుతున్నాం. ఇన్ని రకాల 24 రకాల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. 1వ తారీఖు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం ఇచ్చింది? భారతదేశంలో ఏ రాష్ట్రంలోని పెన్షన్ మనం ఇస్తా ఉన్నాం. ఇవాళ అందుకనే ప్రజలను సమీకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడిపే విధానం వచ్చింది. ఈ మార్కెట్ యార్డ్ని నాకు నమ్మకం ఉంది. వాసు గారి సారథ్యంలో తప్పకుండా మంచి డైరెక్టర్లు అమ్మాయిలు కూడా వచ్చారు. పరిశుభ్రమైన వాతావరణం. సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. పరిశుభ్రంగా ఇక్కడికి వస్తే సెంటు కొట్టినట్టు ఉండాలి, కంపు కొట్టినట్టు ఉండకూడదు. మళ్ళీ వెళ్తున్నా, సెంటు కొట్టినట్టు ఉండాలని కంపు కొట్టినట్టు ఉండకూడదు. మొత్తం శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలి. రాబోయే 2 నెలల్లో రోల్ మోడల్ అయిపోవాలి. ఎక్కడ చూసినా మార్కెట్ యార్డ్లో పుష్కరాలు వచ్చే నాటికి దీన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అద్దెలు వస్తున్నాయా లేదా, అద్దెలు సరళంగా ఉన్నాయా లేదా, ఎందువల్ల తేడాలు వస్తున్నాయో చెక్ చేసుకున్న బాధ్యత సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. మన స్వార్థం కాదు. ఆదాయం పెరిగితే ఒక గ్రామీణ రోడ్డు వేసుకోవచ్చు, లింక్ రోడ్డు వేసుకోవచ్చు, రైతుల కలవత్తు కట్టవచ్చు. రైతులు కోరేది రైతు మార్కెట్ నుంచి కోరేది. మార్కెట్ అంటే ఆదాయం పెరిగితే ఆదాయం రైతులకు అన్నారు. ఇవాళ రైతు బజార్లు ఉన్నాయి. చంద్రబాబు గారు ఊహలో రైతు బజార్ నెంబర్ 1 భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బజార్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొత్త రైతు బజార్ రాబోతున్నాయి. ప్రజలకు చేరువుగా, రైతులకి, వినియోగదారులకి చేరువుగా రైతు బజార్లు వస్తూ ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళా మన కోనమూరులో కొత్త అన్నా క్యాంటీన్ కూడా శాసనించారు. మనం 2 రాబోతున్నాయి. 5 రూపాయలకి మంచి పనులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇవాళ మంచి నాయకత్వం ఉంది. చంద్రబాబు గారి నిత్య కృషి వాళ్ళు ప్రపంచమంతా చూస్తూ ఉన్నాడు. నిధులు తేవడం కోసం, పరిశ్రమలు పెట్టించడం కోసం, పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించడం కోసం ఆయన చేస్తున్న నిర్ణయం కృషి మనందరం మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ డైరెక్టర్గా ఎన్నికైన మా సోదరిమణులకి, మా సోదరులకి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా సోదరుడు చైర్మన్ గారు నాకు అత్యంత ఆత్మీయుడు. నేను రూరల్లో ఉన్న సిటీలో ఉన్నప్పుడు రూరల్లో వచ్చి పోటీ చేయడానికి ఇంటింటి రోజు వచ్చేవాడు. రూరల్ వస్తే అభివృద్ధి చేయొచ్చు మీరు అన్నాడు. వెళ్ళాను, 3 సార్లు గెలిపించాడు. 3 సార్లు గెలిపించాడు. దానికి కారణం నేను వెళ్ళటానికి కూడా రాజమండ్రి నుంచి దాదాపుగా 40,000 కుటుంబాలు బయటకు తీసుకెళ్ళాం. మీకు తెలియని రాష్ట్రం చెప్తున్నాను. మా గెలుపు కారణం ఏంటంటే 40,000 కుటుంబాలను వివిధ పేదల్లోకి తీసుకెళ్ళాం. శాటిలైట్ సిటీ, రాఘవేంద్ర నగర్, గంగరేతుల కాలనీ దగ్గర నుంచి, సెంచు కాలనీ దగ్గర నుంచి, సంతోషాలు, భవానీపురం, బుచ్చేనగర్ లాంటిది ఎన్నో ఎర్రకొండ 40,000 కుటుంబాలు బయటకు తీసుకెళ్లి పెట్టారు. వాళ్ళు నాకు ఓటు బ్యాంక్ మారారు కనుక నేను గెలుస్తా ఉన్నా. నా మీద బాధ్యత ఉంది. వాళ్ళకి సహాయం చేసిన బాధ్యత, వారికి కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత, వారికి ఇల్లు కల్పించవలసిన బాధ్యత మీద ఉంది. తప్పకుండా నెరవేరుస్తాను సవినీయంగా మనం చేస్తూ ఇవాళ 64 లక్షలు వీళ్ళు ఆదాయం చేస్తే 62 లక్షలు ఉంది. ఆదాయం 62 లక్షలు ఉంది. ఇది ₹1 కోటి పెరగాలి. మీ ఆదాయం 5 కోట్లు తక్కువ రావటానికి వీల్లేదు. మీరు ఏం చేస్తారో వర్కౌట్ చేసి 5 కోట్లు ఎక్కడెక్కడ ఉన్న రోడ్ల మీద, పుట్ల మీద కాకుండా అందరూ మార్కెట్ యార్డ్లోకి వచ్చారు. ఐటీ మార్కెట్ దగ్గర నుంచి, కొబ్బరి మార్కెట్ దగ్గర నుంచి అందరూ ఇక్కడికి వస్తే వాళ్ళకి గిట్టుబాటు ధర దొరుకుతుంది. కొనుక్కునే వాళ్ళకి వినియోగం సరళంగా దొరుకుతుంది. ఆ విధంగా నేను కోరుకుంటూ ఈ రోజున మా గోపి గారు ఉన్నారు. మరి యువకుడు కడియం మండలం నుంచి వచ్చారు. కడియంలో ఈ మధ్య ఎమ్మడిపడి రోడ్లన్నీ పోస్తా ఉన్నాడు. అలాంటి నాయకులు కావాలి. స్వార్థం కోసం, రాజకీయం అనేది సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. రాజకీయ క్రీడలో కులాలు, మతాలు పట్టింపులు లేవు. మనందరం ఒకటే, కులం, మతం పట్టింపు లేకుండా కలిసికట్టుగా ప్రయాణం చేసి పేదవారికి నిర్మూలన జరగాలి, పేదవారికి న్యాయం జరగాలి. అందుకని P4 పథకం పెట్టారు చంద్రబాబు గారు. పేద కుటుంబాలను ఆదుకోవడం కోసం P4 కింద కొంత సహాయం చేసి ఆదుకునే కార్యక్రమం కూడా మొదలైందని సవినీయంగా మనం చేస్తూ మార్కెట్ యార్డ్ని చక్కగా తీర్చిదిద్దే నమ్మకంతో వాసు గారు ఉన్నారు. ఈ రోజున బ్రహ్మాండంగా చైతన్యంగా రాజమండ్రి రూరల్ నుంచి అనేక చోట్ల నుంచి అభిమానులకి, నాయకులకి, రామకృష్ణారెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి, భక్తుల బలరామకృష్ణ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. నాగేంద్ర గారు వచ్చారు. పిక్కి నాగేంద్ర గారు, మీ కేంద్రం నుంచి సహకారం కావాలి. ఇంకా ఉన్నాయి, మనం కూర్చోవాలి. ఎంపీ గారు మనం కూర్చొని చాలా నూరిపోయాలి.
550 కోట్లు నువ్వు తేవాలి, డ్రైనేజ్ బాగుపడాలి, ఫ్లైఓవర్లు ఇంకా 2 కావాలి, బొమ్మూరు కావాలి. నిన్న మనం వెళ్ళాలా, ఇక్కడ పోయాం. లేకపోతే గుడికి గట్కర్గా నేను అడిగేవాడిని, బొమ్మూరు కావాలి, వేమగిరి శాంక్షన్ అయింది, దివాజరు శాంక్షన్ అయింది, లారాజరు శాంక్షన్ అయింది. కానీ ఇంకా 2-3 ఉన్నాయి, బిట్లు ఉన్నాయి. ప్రధానమైన కూడల సమస్య అది, డ్రైనేజ్, ఆ 2 కూడా మనం తెచ్చుకోగలిగితే పుష్కరాలకు వేదిక నగరాన్ని చాలా చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని సవినీయంగా మనం చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఎండ మాత్రం ఎండిపోతుంది, డ్యాష్ మీద మాత్రం ఫ్యాన్ తిరగటం లేదు, మీడియా కూడా ఫ్యాన్లు లేవు, వేడి పెసరట్లాగే పెట్టారు. వాసు గారు ఎక్కడున్నారు? రాజేశ్వర గారు ఉన్నాయా? రాజేశ్వర మాట్లాడండి, చూసుకోవాలి కదా. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకి, ఉదయం నుంచి కూడా ఊరేగింపుగా వచ్చిన కార్యకర్తలకి, మా సోదరిమణులకి ఇప్పుడు చివరిగా పెళ్లి కొడుకు సందేశం కావాలి. మహానివాస్ గారి సందేశం ఇవ్వని కోరుతున్నా చైర్మన్ గారిని. అంతకంటే ముందు ఇవాళ ఆదివారం పెట్టారు. రామకృష్ణ గారిని వేదికపైకి పిలుస్తూ ఉన్నాం. రామకృష్ణ అమ్మా ఒక నిమిషం. ఇవాళ ఆదివారం పెట్టారు, మినిస్టర్ గారు వస్తారన్నారు, అచ్చెన్నాయుడు గారు వస్తారన్నారు. నీకు ఆయన 3వ తారీఖు పెడితే వాళ్ళ ఇంట్లో పెళ్లిని ఆయన మానేశాడు. ఎండ మండిపోతుంది, పెళ్లిండి కారణాలు అందరూ వెళ్ళారు. మా కృష్ణ గారు కూడా పెళ్లి చూసుకుని వచ్చారు. వారికి సందేశం కోరుతా ఉన్నాం. పెద్దలు మాట్లాడిన తర్వాత మాట్లాడమంటే అనేది పెద్ద భావ్యం కాదు. అది ఏదైనా రోజుని వాసు గారు ఇవాళ పట్టాభిషేకం చేసుకోవడం మా మార్కెట్ యార్డ్లో మా వార్డు ఇది. ఈ వెనకాల మా ఇల్లండి. చెప్తా ఈ మార్కెట్ యార్డ్ వాసు గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన నిక్కచ్చుగా ఎంత నిక్కచ్చుగా ఉంటాడో నాకు తెలుసు. అసలు భోజనాలు ఇంకా అవలేదమ్మో ఆయన అప్పుడే అడిగానండి, మీరు తిని భోజనం అంటే ఇలా ఎవరికి పట్టుకుని పారిపోతారని చెప్పేసి. మంత్రి సత్యనారాయణ గారు ఆరోగ్య రహస్యం అదే సార్. స్పీడ్ చేయండి బాబు. ఓకే చెప్పండి సార్. ఓకే, మొత్తానికి ఈ మంచి కమిటీని వేసినందుకు. అంటే గతంలో మార్కెట్ కమిటీ అంటే మొత్తం ఈ జిల్లా నుంచి మన రాజమండ్రి పార్లమెంట్ సంబంధించిన పాత జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి ఉండి అన్ని కాన్స్టిట్యూన్సీ నుంచి ఉండి ఇప్పుడు ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం అనేది దాని మూలంగా రాజమండ్రి ఓరుకు సంబంధించిన కార్యవర్గాన్ని నాయకులకి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాసు గారు, అదేవిధంగా గోపి గారు, నేను తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకా జనసేన, బీజేపీ కూటమి అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. నాగేంద్ర గారు ఈ కమిటీ బాగా పనిచేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఇంకా ఎలాగే తెచ్చుకుంటాడు. బుచ్చి గారి అన్నదండ్రులు ఉంటే వాసు గారు ఎలాగే వెళ్తాడు. భారతీయుడు ఊరిగా మామూలు కాదు. అలాగే లేడీ డైరెక్టర్స్ జాహ్నవి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇప్పుడు వాసు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులు, అలాగే మా కమిటీలో గౌరవ అధ్యక్షులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారికి ముందుగా నమస్కారాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులు అందరికీ, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా
మా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ చూసాం, అలా ఏదైనా ఒక కార్యక్రమం చెప్తే మా కార్యకర్తలు అందరినీ ఒరే బాబు బళ్ళు ఆయిల్ కొట్టిస్తాం, ఆళ్ళ పిల్లు ఏళ్ళ పిల్లు అని మేము వాళ్ళందరినీ పిలుచుకుని అలా ర్యాలీలోకి వచ్చాక పక్కన పోతుంటే ఈదులంతా కోసుకుని తీసుకొచ్చి పరిస్థితి అది. అలాంటిది మా కార్యకర్తలు ఎవరు ఒక్కరు కూడా కనీసం బండికి ఆయిల్ కొట్టిస్తామని సరే మాకు వద్దని స్వచ్ఛందంగా ఈవేళ ఇంత భారీ ఎత్తున ఈవేళ ఈ ర్యాలీ నిర్వహించినందుకు ముందుగా మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలని. ఇప్పుడు మార్కెట్ కమిటీ అంటే రైతులకి, వినియోగదారులకి మధ్యనే అనుసంధానకర్తగా ఉండాలి. ఎందుకంటే రైతులు పండించిన పంటలన్నీ మన మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే వినియోగదారులందరూ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మనం ఇటు వినియోగదారులకి కూడా సౌకర్యం కల్పించాలి, రైతులకి కూడా సౌకర్యం కల్పించాలి. ఆ రకంగా మార్కెట్ యార్డ్ని ఏదన్నా ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు, ఇది అంపు కట్టుకోవడంతో సెట్టు కొట్టినట్టు ఉండాలి అని. నిజంగా మేము వచ్చేసరికి, మేము వచ్చిన రోజు ఇలాగా గుడ్ల మూసుకుని వెళ్ళాం. మామూలుగా పరిస్థితి కూడా లేదు. ఆ పక్కన ఉన్న వారందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు అలా ఎలా కాపురం ఎలా చేశారో కూడా అలా అర్థం లేదు. ఎందుకంటే కనీసం ఒక నిమిషం నిలబడే పరిస్థితి కూడా లేదు. అట్లాంటిది మరి ప్రతి నిత్యం అక్కడ కాపురం చేసి అక్కడ నిత్యం జీవించాలంటే వారు వాళ్ళు ఎక్కడ మరి కంప్లైంట్లు పెట్టకుండా వారు ఎలా జీవించారన్నది నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ముందు మేము మార్కెట్ యార్డ్కి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మేము ముందు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి మాత్రం మేము ముందుగా మేము పెద్దపేస్తాం. అలాగే ఇవాళ సభాముఖంగా తెలియజేసుకుంటాను నేను. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇవాళ ఎన్నో నిధులు కేటాయించి దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి దానికి కొంతమందిని రిక్రూట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళని గ్రామాల్లోకి వెళ్ళి అదే న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అన్నది రైతులకి అవగాహన కలిగించాలి అని వేళ మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అక్కడ మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. కానీ దానివల్ల పెద్దగా ఫలితాలు రావు. వేళ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తే చంద్రబాబు గారు దృష్టిలో పెట్టి వేళ మనం ఒక గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని కనుక మనం అడాప్ట్ చేసుకుని ఈవేళ ఈ నేచురల్ ఫార్మింగ్ లో ట్రైనింగ్ ఇచ్చిన ఒక కుర్రోని 10 మందిని కనుక మనం అక్కడ పెట్టి ఆ గ్రామంలో పండిన పంటలన్నీ ఆ రైతుకి గిట్టుబాటు ఇచ్చి మనం తెచ్చి ఇక్కడ మనం కూడా ఒక రైతు బజారు ప్రత్యేకించి ఆర్గానిక్ రైతు బజార్ కింద మనం ఒక షాపింగ్ మాల్ ఒకటి పెట్టి ఇక్కడ మన వినియోగదారులు కూడా ఇక్కడికి వచ్చి అవి కొనుక్కునేటట్టు వినియోగదారులు కూడా గ్రామం తీసుకెళ్లి ఆ గ్రామంలో ఎలాగ పండించుకున్నారో ఆ పంటలు చూపించడం, అలాగే స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు కూడా తీసుకెళ్లి అసలు ఈ ఒక నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా చేయాలి అని పిల్లల్లో కూడా అవగాహన కలిగించి, ఎందుకంటే వేళ భవిష్యత్తులో అగ్రికల్చర్ బిఎస్సి, అగ్రికల్చర్ ఎంఎస్సి హార్టికల్చర్ ఇలాగా రైతులు కూడా ఇప్పుడు అగ్రికల్చర్ లో పీజీ చేయకపోతే వ్యవసాయం కూడా చేసే పరిస్థితి లేదు. వారందరూ కూడా అవగాహన కలిగించి ఇవాళ పెద్దల సహకారం ఉంటే ఈ మార్కెట్ కమిటీలో ఇయే కాదు రేపు నుంచి ఆడి కార్లు, బెంజ్ కార్లు కూడా మా మార్కెట్కి వచ్చి మా మార్కెట్ లో సరుకులు కొనే విధంగా మేము తయారు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ కార్యక్రమం చేయాలంటే మనకి ఆర్థికంగా కొంచెం సహాయం చేయాలి. ఎందుకంటే రైతులు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అంటే కొంచెం కష్టంతో కూడింది, కొంచెం ఆదాయం తక్కువగా కనపడుతుంది. అందుకని మనం పండిన పంటలు కనుక మనం వారికి గిట్టుబాటు ధర ఇచ్చి తెస్తే ఈ రకంగా మనం అపార్ట్మెంట్ల దగ్గర కూడా వెళ్ళి వారికి కూడా ఎడ్యుకేట్ చేసి వారిని కూడా తీసుకెళ్లి ఆ పంటలను సీపించి అధిక ధర కొనిపిస్తే ఇవాళ ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది.
హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితులు తగ్గిపోతాయి. ఈవేళ ఆహారాన్ని ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ ఖర్చు పూర్తిగా తగ్గిపోద్ది. ఆ రకంగా మనం అవగాహన కల్పించడానికి ఇవాళ నాకు ఈ నాయకులు సహకారం పూర్తిగా కావాలి. మన ఎమ్మెల్యేల సహకారంతో పాటు బాబు గారి సహకారం కూడా కావాలి. ఎందుకంటే కొంత ఫండింగ్ కూడా ఏర్పాటు చేస్తే నేను ఆ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి రైతులకి అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మా కమిటీ తరఫున మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా మీద అభిమానంతో ఎంత వేడిలో ఎంత ఎండలో మాతో కడ నుంచి కూడా ర్యాలీలో పాల్గొని ఎంతసేపు మా అందరూ ఉపన్యాసాలు కూడా వింటూ మా గురించి ఇంత శ్రద్ధగా కూర్చున్నందుకు మీ అందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. చాలు. ధన్యవాదాలు సార్. మరి మీరు ప్రమాణ స్వీకారం చేశారు లేదు? 2:30 మా కడియము ధవళేశ్వరం రైతు బజార్లు అర్జెంట్గా ఓపెన్ చేయించారు. చిన్న చురి కోరిక సెక్రటరీ గారు పెండింగ్ లో ఉన్నాయి, 2 కూడా వర్కౌట్ చేయాలి. ఓకేమ్మా. మరి ఈ నిమిషం ఇలా ప్రమాణ స్వీకారం చేశారు లేదో కానీ వెంటనే రంగంలో దిగిపోయి ఇలా చేయాలి అలా చేయాలి ఆ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అంటూ విజన్ ని ముందుగా తెలియజేశారు. అలాగే మరి ఈ రోజు ప్రతి ఒక్కరి చేయకుండా కూడా నాని వాసుదేవ్ ఇదే పేరు వినిపిస్తూ ఉంది. మరి ఏ ఒక్కరు కూడా ఒక్క రాత్రికి రాత్రే గొప్పవారు కాలేడు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే, ఫలితం ఆశించకుండా చేసుకుంటూ పోతూ ఉంటే దాని ఫలితం భగవంతుడు మనకి ఇస్తాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి దీనికి గానీ మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఒక చిన్న శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుభ్యో మాతే సంగోస్త్వ కర్మణి అని. అంటే ఎవరైతే కర్మలను ఆచరించడం అంటే లగ్నమై ఉన్నాడో దాని ఫలితం భగవంతుడే ఇస్తాడు. ఆ విధంగానే మరి ఈ రోజు మన వాసుదేవరావు గారు ఒక భుజాన హలం పట్టి సేద్యం చేసి రైతుగా, రెండవ భుజాన పార్టీ జెండాను పట్టి కార్యకర్తగా ప్రజల సేవలో సేవ చేసే కారణంగానే దాని ఫలితంగానే